Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about characteristic properties of transition elements. NCERT question, less CBSE అంటాం లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ 11th క్లాస్ కెమిస్ట్రీలో ఏపీ బోర్డ్ ఎగ్జామ్లో కూడా ఉంది. ఓకే, గివ్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. 4 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ రాస్తే చాలు, 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఎవరివి? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఫస్ట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటివి? జస్ట్ 4 పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ ఇస్తారు, బట్ మనం కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఎవరు? మన పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాకు, పి బ్లాకు, డి బ్లాకు అని చివరిలో ఎఫ్ బ్లాకు అని చదువుకుంటాంగా. పీరియాడిక్ టేబుల్ ఇలా వేసుకుందాం జనరల్గా. సో ఈ పార్ట్ని ఎస్ బ్లాక్ అంటాం, ఓకే. ఈ పార్ట్ను పి బ్లాక్ అంటాం, ఇక్కడ డి బ్లాక్ అంటాం, ఇక్కడ చివరిలో బాటంలో ఎఫ్ బ్లాక్ అంటాం. 4 బ్లాక్స్గా డివైడ్ చేసి ఉంటాం. మన ట్రాన్సిషన్ మెటల్స్ ఎక్కడ ఉంటాయంటే ఈ డి బ్లాక్లో ఉంటాయి. అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ అంటాం కదా సార్? నో. చిన్న కరెక్షన్ ఏంటంటే ఈ చివరిలో 2B గ్రూప్ అని ఒకటి ఉంటుంది. ఈ 2B జింకు, క్యాడ్మియము, మెర్క్యూరీ ఇవి. సో ఈ గ్రూప్ ఎలిమెంట్స్ను పక్కకు తీసేస్తే ఎక్సెప్ట్ దట్ ద రిమైనింగ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఓకేనా? ఏమట్లా? ట్రాన్సిషన్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ దట్ షుడ్ కంటైన్ అట్లీస్ట్ 1 అన్పెయిడ్ డి ఎలక్ట్రాన్. వాటి డి సబ్ లెవెల్లో ఒక్కటన్నా అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉండాలి. అంటే D1 నుంచి D1 కాన్ఫిగరేషన్ అంటే ఫస్ట్ నుంచి D9 వరకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. చివరిలో 2B గ్రూప్ ఎలిమెంట్స్లో D10 కాన్ఫిగరేషన్ ఉంటుంది. జింక్ 3D10, క్యాడ్మియం 4D10, మెర్క్యూరీ 5D10 ఇలాగా. సో D10 ఉంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనకూడదు, ఎందుకంటే వీటి ప్రాపర్టీస్ నుంచి ఇవి డిఫర్ అవుతాయి. సో ఏ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ ఈజ్ వన్ దట్ షుడ్ కంటైన్ అట్లీస్ట్ 1 అన్పెయిడ్ డి ఎలక్ట్రాన్. D10 అంటే కంప్లీట్ ఫిల్డ్, నో అన్పెయిడ్. సో డెఫినేషన్ సాటిస్ఫై చేయదు. సో వీటి ప్రాపర్టీస్, ఈ రిమైనింగ్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాటిని పక్కకు పెట్టేస్తే ఎక్సెప్ట్ టు బి ద రిమైనింగ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్. నథింగ్ బట్ ఫ్రమ్ D1 to D9 కాన్ఫిగరేషన్. నౌ లెట్స్ సీ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ దెమ్. ఫస్ట్ వన్, దే ఆర్ హార్డ్ అండ్ హెవీ మెటల్స్. మనం గమనిస్తే స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్ ఇలా చూసింటాం ఎలిమెంట్స్. 3D సిరీస్ అంటాం. ఐరన్ హార్డ్గా ఉంటుందా? ఐరన్ రాడ్ చాలా హార్డ్ కదా, ఓకేనా? ఇలా ట్రాన్సిషన్ మెటల్స్ ఏవి తీసుకున్నా, కాపరు తెలుసు కదా, కాపర్ వెజల్స్, సో హార్డ్గా ఉంటాయి. సో దే ఆర్ హార్డ్ అండ్ హెవీ మెటల్స్. సో చాలా హార్డ్గా ఉంటాయి, మాస్ అటామిక్ నెంబర్ చాలా ఎక్కువ అవి, ఓకేనా? హెవీ మెటల్స్ అంట. సో ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటంటే దే షో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్. ఇవి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తాయి. వేరియబుల్ నథింగ్ బట్ మోర్ దాన్ 1 ఆక్సిడేషన్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ను మనం ఎలా అబ్జర్వ్ చేస్తాం? Fe+2 ఫెర్రస్ అని, Fe+3 ఫెర్రిక్ అని అబ్జర్వ్ చేస్తుంటాం. ఫెర్రస్ సాల్ట్స్, ఫెర్రిక్ సాల్ట్స్ అని. కాపరు క్యూప్రస్ సాల్ట్ Cu+, క్యూప్రిక్ సాల్ట్ Cu+2 అని అబ్జర్వ్ చేస్తాం, ఓకేనా? మ్యాంగనీస్ Mn+2, Mn+4, Mn+5, ఓకేనా? Mn+7 వరకు ఎగ్జిబిట్ చేస్తుంది. ఒకే ఎలిమెంట్ 1 కన్నా ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేయగలిగితే ఇట్ ఈస్ సెడ్ టు బి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్. సో అవర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్సే, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తాయి. నథింగ్ బట్ మోర్ దాన్ 1 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్, ఓకే. ఓవర్. నెక్స్ట్ ఏంటంటే దే ఫార్మ్ కలర్డ్ అయాన్స్ ఇన్ సొల్యూషన్. సొల్యూషన్ స్టేట్లో కలర్డ్ అయాన్స్ని ఇస్తాయి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, కాపర్ చూడు, క్యూప్రస్ తీసుకోవచ్చు, క్యూప్రిక్ తీసుకోవచ్చు, మ్యాంగనస్ తీసుకోవచ్చు, ఇవన్నీ కలర్స్ ఇస్తాయి. మ్యాంగనస్ +2 పింక్ కలర్, దీన్నే మీట్ కలర్ ఆర్ ఫ్లెష్ కలర్ అంటాం. తర్వాత నికెల్ చూడు, Ni+2 నికెల్ విచ్ ఈజ్ అ డార్క్ గ్రీన్ కలర్. డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి నికెల్ సాల్ట్స్, నికెల్ నైట్రేట్, నికెల్ సల్ఫేట్ ఇలా. ఫెర్రస్ సాల్ట్స్ విచ్ ఆర్ లైట్ గ్రీన్ ఇన్ కలర్. ఫెర్రస్ సాల్ట్ లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి. కాపర్ క్యూప్రస్ ఆర్ క్యూప్రిక్ దే ఆర్ బ్లూ ఇన్ కలర్, బ్లూ కలర్లో ఉంటాయి. అర్థమవుతుందా?
క్యూప్రిక్ సాల్ట్స్, క్యూప్రిక్ సల్ఫేట్, ఓకేనా, కాపర్ సల్ఫేట్ అనొచ్చు, క్యూప్రిక్ నైట్రేట్ అనొచ్చు. ఇవి అర్థమవుతుంది. ఇలా మనకు కలర్డ్ అయాన్స్ని ఇస్తాయి ఇన్ దేర్ సొల్యూషన్, వాట్ ఆక్వా సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఓవర్. నెక్స్ట్ ఫార్మ్ కాంప్లెక్స్ కాంపౌండ్. ట్రాన్సిషన్ మెటల్స్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయంట. చూడు, ఫర్ ఎగ్జాంపుల్ CONH3 టేకెన్ 6 times +3 అయాన్. సో హెక్సామైన్ కోబాల్ట్ 3 అయాన్ అంటాం దీన్ని. IUPAC నేమ్ సెకండ్ ఇయర్లో వస్తుంది, ఐ మీన్ 12th క్లాస్లో, మళ్ళీ మాట్లాడదాం. సో కోబాల్ట్ స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేస్తే వీటిని కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటాం. ఓకేనా? ఎందుకు కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటాం? అవన్నీ కోఆర్డినేషన్ కాంపౌండ్ లేదా కాంప్లెక్స్ కాంపౌండ్లో DF కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనే చాప్టర్లో చదువుతాం. సో ఇంకా చూడు, FeCN టేకెన్ 6 times ఫెర్రో సైనైడ్ అయాన్. ఓకేనా? హెక్సామైన్ కోబాల్ట్ 3 అయాన్, CuNH3 టేకెన్ 4 times +2 అయాన్, టెట్రామైన్ కాపర్ 2 అయాన్ అంటాం. ఇవన్నీ కాంప్లెక్స్ కాంపౌండ్స్. కోబాల్ట్, ఐరన్, కాపర్ ఎవరు? మన ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ చేస్తున్నాయి. సో దే ఫార్మ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. దే ఆర్ paramagnetic in nature. Already told you, from D1 to D9 D sub level 5 orbitals ఉంటాయి. ఓకే, 1 2 3 4 5. D1 to D9 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ కదా. D1 కాన్ఫిగరేషన్ 1 electron, nothing but unpaired. D2 configuration 2 unpaired, D3 3 unpaired, D4 4 unpaired, D5 5 unpaired, D6 1 gets paid, still 4 unpaid, D7 D8 still 2 unpaid, D9 still 1 unpaid. Okay na? No D10, D9 వరకే కదా transition elements. So from D1 to D9 all the elements possess unpaid electrons in their D sub level. It's over. Because of the presence of unpaid electron, they show paramagnetic nature. Paramagnetic nature is due to unpaid electrons. Okay, they act as a good catalyst. What is meant by a catalyst? A chemical substance which involves in the chemical reaction and speeds up the reaction. Reaction speed, velocity, ఓకేనా, రేట్ అంటాం. దాన్ని ఇంక్రీజ్ చేసే వాటిని క్యాటలిస్ట్ అంటాం. ఇప్పుడు ఆయిల్కి హైడ్రోజన్ యాడ్ చేస్తే వి గెట్ ఏ డాల్డా, వనస్పతి లేదా వెజిటబుల్ ఘీ అంటాం. ఈ హైడ్రోజనేషన్లో మనం నికెల్ అనే క్యాటలిస్ట్ వాడతాం. నికెల్ ఎవరు? మన ట్రాన్సిషన్ ఎలిమెంట్. అలాగే నైట్రోజన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ కంబైన్ అయిపోతే వి గెట్ అమోనియా గ్యాస్. ఓకే, ఈ ప్రాసెస్లో మనం ఐరన్ పౌడర్ని క్యాటలిస్ట్గా యూజ్ చేస్తాం. ఐరన్ ఇస్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్. ఇదే రియాక్షన్ స్పీడప్ అవ్వడానికి మాలిబ్డినం అనేటువంటి ప్రమోటర్ వాడదాం క్యాటలిస్ట్ని యాక్టివేట్ చేయడానికి. మాలిబ్డినం అగైన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్. So like this, these the transition elements act as a very good catalyst, nothing but they speeds up the chemical reactions. Next, they have high melting and boiling point, at the same time densities also. Iron అంత ఈజీగా మెల్ట్ అవుతుందా? అవ్వదు. బాయిల్ ఇంకా చాలా ఎక్కువ, 2000 నియర్లీ, ఓకేనా, 1700 అరౌండ్ ఆ టెంపరేచర్లో మెల్ట్ అవుతుంది. ఇంకెప్పుడు బాయిల్ అవ్వాలి? సో దే పొసెస్ హై మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్, అట్ ద సేమ్ టైమ్ హై డెన్సిటీ. ఓకే, దే యాక్ట్ యాజ్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. హీట్ని ఎలక్ట్రిసిటీని బాగా కండక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కరెంట్ వైర్, బల్బ్ కావచ్చు, ఒక ఫ్యాన్ కావచ్చు, ఎక్కడికైనా మనకు వైర్ ద్వారా కరెంట్ సప్లై అవుతుంది. ఆ ప్లాస్టిక్ రబ్బర్ వైర్ లోపల ఎవరు ఉంటారు? కాపర్ మెటల్ ఉంటుంది, కాపర్ వైర్స్ ఉంటాయి. కాపర్ ఈజ్ ఏ ట్రాన్సిషన్ ఎలిమెంట్. సో గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఆల్సో. మన వాడే యుటెన్సిల్స్, కుకింగ్ యుటెన్సిల్స్ అన్ని మెటల్సేగా. సో మంచి హీట్ సప్లై చేస్తాయి, గుడ్ హీట్ కండక్టర్స్, అందుకే వాటిని యూజ్ చేస్తున్నాం. హీట్ కండక్ట్ చేయకపోతే వాటిలో మనం కుక్ చేస్తామా? చేయలేముగా. అట్ ద సేమ్ టైం మన టౌన్ అవుట్ సైడ్ మెయిన్ కరెంట్ లైన్ వెళ్తుంటుంది పెద్ద పోల్స్ పైన నుంచి, వైట్గా అంటే అల్యూమినియం వైర్. ఓకేనా? సో ఇక్కడ మనము కాపర్ను వాడతాం, మంచి కండక్టర్గా యూజ్ చేస్తుంటాం బికాజ్ ఆఫ్ హై డక్టైలిటీ అంటాం. సరే, ట్రాన్సిషన్ ఎలిమెంట్ యాక్ట్ as a good conductor of heat and electricity. Okay, next they form alloys, brass, German silver అంటాం. alloys అంటే ఏంటి? మిక్చర్ ఆఫ్ మెటల్. సపోజ్ కాపర్ని టిన్నుతో మిక్సప్ చేయొచ్చు, కాపరు జింకుతో మిక్సప్ చేయొచ్చు. ఇలా మనకు
మోస్ట్ ఆఫ్ ద అల్లాయిస్లో కాపర్ ఉంటుంది. సో బ్రాంజ్, బ్రాస్, జర్మన్ సిల్వర్ ఇలా చాలా అల్లాయిస్ ఉంటాయి. అన్ని అల్లాయిస్లో మనకు మెటల్స్ని మిక్సప్ చేస్తాం. ఎందుకు మిక్సప్ చేస్తాం? దే పొసెస్ సిమిలర్ ప్రాపర్టీస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన గోల్డ్లో కాస్త కాపర్ మిక్స్ చేస్తాం. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్స్ గోల్డ్ అంటే 100% ప్యూర్ గోల్డ్ తీసుకుంటే విచ్ ఈజ్ సాఫ్ట్ ఇన్ నేచర్. సో ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ మేకింగ్ ఆర్నమెంట్ చేస్తే వెంటనే మెత్తగా విరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి దాని ప్రాపర్టీస్ డెవలప్ చేయడానికి టు బికమ్ హార్డెన్, దాన్ని హార్డ్ చేయడానికి కాస్త కాపర్ మిక్స్ చేస్తాం. సో మెటల్స్ ఆర్ యూనిఫామ్ మిక్చర్స్, నథింగ్ బట్ హోమోజీనియస్ మిక్చర్స్ అని చెప్పచ్చు. అలా మెటల్స్ మిక్సప్ అయితే వచ్చే కాంపౌండ్స్ని ఏమంటాం? అల్లాయిస్ అంటాం. సో దే ఫార్మ్ అల్లాయిస్. సో దీస్ ఆర్ ది ట్రాన్సిషన్ ఎలిమెంట్ ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. బట్ ఎనీ 4 రాస్తే చాలు 4 మార్క్స్ ఇస్తారు బోర్డ్ ఎగ్జామ్. Hope you understand. Keep watching for more videos. Thank you.